మాస్క్ మ్యాన్ అంట చాలా బాగా ఆడాడట. మనీష్ విషయంలో కొన్ని జరిగాయి, అవి కొంచెం చర్చనీయాంశం అయ్యాయి. ఇక ఆ శ్రీజ గురించైతే చాలా స్ట్రాంగ్ ఒపీనియన్స్ ఉన్నాయి. ముందుగా ఈ అనాలిసిస్లో చెప్పినట్టు మాస్క్ మ్యాన్ ఆట తీరు చాలా బాగుందని మెచ్చుకున్నారు. అలాగే ప్రశాంత్ కూడా బాగా ఆడాడని చెప్పారు. అయితే ఈ బాగా ఆడటం అంటే కేవలం టాస్కుల్లో గెలవడమేనా, లేక వేరే యాంగిల్స్ ఏమైనా ఉన్నాయా? జనరల్గా ఇలాంటి రియాలిటీ షోలలో బాగా ఆడటమంటే కేవలం ఫిజికల్ టాస్కుల్లో గెలవడం ఒకటి. అవును. కానీ అంతేకాదు కదా, వ్యూహాత్మకంగా ఎలా ఉంటున్నారు, వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంది, ముఖ్యంగా ఆడియన్స్ని ఎంతవరకు ఆకట్టుకుంటున్నారు, ఇవన్నీ కలిపి చూస్తారు. అంటే కేవలం టాస్క్ విన్సే కాదు, వాళ్ళ ఓవరాల్ ప్రెజెన్స్ కూడా. రైట్. ఆ వ్యూహాత్మక కోణం నుంచి చూస్తే మనీష్ విషయం ఈ ఎపిసోడ్లో చాలా ఆసక్తికరంగా మారిందంటున్నారు. అవును. బిగ్ బాస్ టీం మనీష్ను కావాలని టార్గెట్ చేస్తున్నట్లు అనిపించిందట. అతని కొంచెం ఇబ్బంది పెట్టే ప్రయత్నంలాగా. అలా అనిపించిందా? కానీ ఇక్కడే ఒక ట్విస్ట్ ఏంటంటే ఈ టార్గెటింగ్ చివరికి మనీష్కే ప్లస్ అవ్వొచ్చును కూడా ఒక అంచనా వేశారు. ఎపిసోడ్ స్టార్టింగ్లోనే మనీష్ ముందు టాస్క్లో ఓడిపోయిన దాని గురించి కొంచెం డల్లుగా స్ట్రెస్లో ఉన్నట్లు చూపించారని, అది బహుశా అతని సిచ్యువేషన్ ఎస్టాబ్లిష్ చేయడానికేమో. తర్వాత లక్కీ గేమ్లో టీం లీడర్ల సెలక్షన్ జరిగింది. మనీష్, ప్రశాంత్, షాకిబ్ ముగ్గురు. ఇక్కడే ఆటలో ఒక కీలకమైన మలుపొచ్చిందని ఆ టీం మెంబర్స్ని పిక్ చేసుకునే ప్రాసెస్. షాకిబ్ టీంలో తక్కువ మంది ఉండటంతో వాళ్లకి ఫస్ట్ ఛాన్స్ ఇచ్చారట సభ్యులను ఎంచుకోవడానికి. అవును. దానివల్ల ఏమైందంటే షాకిబ్, ఆ తర్వాత ప్రశాంత్ కూడా మంచి స్ట్రాంగ్ ప్లేయర్స్ని తీసేసుకున్నారు. చివరికి వచ్చేసరికి మనీష్కి అంటే దాదాపుగా కొంచెం వీక్ అనుకున్నవాళ్లు లేదా అంతగా పర్ఫామ్ చేయని వాళ్లు మిగిలారని విశ్లేషణ చెప్తోంది. ఈ టీమ్ సెలక్షన్ ప్రాసెస్ని చూస్తే కొన్నిసార్లు ఇలాంటివి ఆట నియమాల్లో భాగంగా వచ్చు, లేదా ఒక పర్టికులర్ ప్లేయర్ని, ఇక్కడ మనీష్ని కొంచెం కష్టమైన సిచ్యువేషన్లో పెట్టడానికి చేసిన వ్యూహాత్మక ఎత్తుగడ కూడా కావచ్చు. నిజానికి ఇలాంటి నెగటివ్ సిచ్యువేషన్సే కొన్నిసార్లు ఒక ప్లేయర్లోని అసలు ఫైటింగ్ స్పిరిట్ని బయటకు తెస్తాయి. అవును, కమ్బ్యాక్ స్టోరీ కోసం. బహుశా ఈ టీమ్ సెలక్షన్ కూడా ఆ నెరేటివ్లో ఒక పార్టేమో కావచ్చు. సరే, ఆ తర్వాత జరిగిన 12 రౌండ్ల క్విజ్ టాస్క్లో మనీష్ టీం చాలా ఇబ్బంది పడిందని విశ్లేషణ బాగా వివరంగా చెప్పింది. క్విజ్, అవును. ఈ టాస్క్లో మనీష్ పరిస్థితి అంటే చాలా ఇంట్రెస్టింగ్గా, కొంచెం పాపం అనిపించేలా ఉందని అనాలిసిస్ అంటోంది. అతను కరెక్ట్ ఆన్సర్స్ ఆలోచించినా కొన్నిసార్లు బజర్ ఫాస్ట్గా నొక్కలేకపోవడం, ఇంకొన్నిసార్లు నొక్కినా రాంగ్ చెప్పడం. అవును, అది చాలా ఫ్రస్ట్రేటింగ్గా ఉంటుంది ప్లేయర్కి. మొత్తంగా అతని ఆలోచనలు కరెక్ట్గా ఉన్నా రిజల్ట్ నెగటివ్గా వచ్చింది. చివరికి టీం ఓడిపోయింది. పాపం. ఆ క్విజ్ టాస్క్ ని కొంచెం చూద్దాం. మనీష్ 4 సార్లు స్టేజ్ మీదికి వెళ్లాడు. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు తను కరెక్ట్ చెప్పినా తర్వాత వచ్చిన టీమ్మేట్స్ ఫెయిల్ అయ్యారు. అయ్యో. సెకండ్, థర్డ్ టైం వచ్చినప్పుడు కరెక్ట్ ఆన్సర్ తెలుసు, మైండ్లో ఉంది, కానీ బజర్. ఎగ్జాక్ట్లీ, వేరే వాళ్లు ఫాస్ట్గా నొక్కేశారు. వాళ్ళు చెప్పింది తప్పైనా మనీష్కి ఛాన్స్ రాలేదు. కాని అతని ఆలోచన సరైందే అని అనాలిసిస్ హైలైట్ చేసింది. అంటే తెలిసినా చెప్పలేకపోయాడు. అవును. ఇక ఫోర్త్ టైం లాస్ట్ హోప్ లాగా బజర్ నొక్కితే అన్ఫార్చునేట్లీ రాంగ్ ఆన్సర్ చెప్పాడు. దాంతో టీమౌట్. అది చాలా డిసప్పాయింటింగ్. అందుకే ఇక్కడ విశ్లేషణ ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ రేజ్ చేస్తుంది. ఏంటది? ఖచ్చితంగా ఆన్సర్ తెలియనప్పుడు బజర్ నొక్కకుండా ఆగడం తప్పా? మంచి ప్రశ్న. ఫాస్ట్గా నొక్కి తప్పు చెప్పిన వాళ్లతో పోలిస్తే మనీష్ మొదట్లో చూపిన జాగ్రత్తను ఎలా చూడాలి? అది స్ట్రాటజిక్ మిస్టేకా లేక సేఫ్ ఆడటమా? నిజమే, రిస్క్ తీసుకోకపోవడం కూడా కొన్నిసార్లు బెడిసికొడుతుంది. అవును, ప్రత్యర్థులు తొందరపడి తప్పులు చేశారు. మరి మనీష్ విషయంలో ఆలోచన కరెక్టైనా రిజల్ట్ తేడా కొట్టింది. పర్ఫార్మెన్స్గా చూడట్లేదు కదూ? అదే అసలు విషయం. ఇక్కడే ఆసక్తికరమైన పాయింట్. విశ్లేషణ ప్రకారం ఇదంతా పైకి చూస్తే మనీష్ని టార్గెట్ చేసినట్టు, అన్యాయం జరిగినట్టనిపించినా అవును, దీని వెనక ఇంకో యాంగిల్ ఉందని విశ్లేషకులు బలంగా చెప్తున్నారు. ఏంటా యాంగిల్? బిగ్ బాస్ టీమ్ షోని మనకు చూపించే పద్ధతిలో, అంటే ఎడిటింగ్లో అతన్నొక హీరోలాగా, ఒక ఫైటర్లాగా చూపించే ప్రయత్నం చేసిందనిపిస్తోందట. ఓహ్, అదెలా? అంటే అతని కరెక్ట్ ఆలోచనలు, ఆన్సర్ తెలిసినా చెప్పలేకపోవడం, అతను పడుతున్న స్ట్రెస్, ఆ నిస్సహాయత, వీటిని స్పెషల్గా హైలైట్ చేయడం ద్వారా ఓకే, ఈ టార్గెటింగ్ అనే నెగిటివ్ ఫీలింగ్నే అతనికి సింపతి క్రియేట్ చేయడానికి వాడుకుంటున్నారని వాళ్ళ అంచనా. అంటే అండర్ డాగ్ ఇమేజ్ క్రియేట్ చేస్తున్నారన్నమాట. ఎగ్జాక్ట్లీ. దానివల్ల ఆడియన్స్లో అతని మీద సానుభూతి పెరిగి అతను మరింత పాపులర్ అయ్యే ఛాన్స్ ఉందని వాళ్లు నమ్ముతున్నారు. అంటే నెగటివ్ని పాజిటివ్గా మార్చే ఎడిటింగ్ స్ట్రాటజీయా ఇది అని వాళ్ల ఉద్దేశం. ఇది చాలా ఆసక్తికరమైన పరిశీలన. రియాలిటీ టీవీలో ఈ నేరేటివ్ బిల్డింగ్ అనేది చాలా కీలకం. అవును.
ఒక ప్లేయర్ జర్నీని వాళ్ళ బలాలు, బలహీనతలు, ఛాలెంజెస్, సక్సెస్, ఫెయిల్యూర్స్ వీటన్నిటిని ఒక కథలా ఎలా చూపిస్తున్నారు అనేది వాళ్ళ పాపులారిటీని విపరీతంగా ఎఫెక్ట్ చేస్తుంది. నిజమే. విశ్లేషణ చెప్తున్నట్టు ఒకవేళ టార్గెటింగ్ లేదా అన్యాయం జరుగుతోందనే ఫీలింగ్ క్రియేట్ చేసి దాని ద్వారా ఒక ప్లేయర్ని అండర్ డాగ్గా చూపించగలిగితే అది వాళ్లకు ఊహించని సపోర్ట్ తెచ్చిపెట్టగలదు. గతంలో కూడా చూసాం కదా ఇలాంటివి. అవును, చాలా షోలలో చాలా సీజన్లలో చూస్తూనే ఉంటాం. ఒక వ్యక్తి కథను ఎలా ప్రజెంట్ చేస్తారనేది చాలా మ్యాటర్ అవుతుంది. అయితే ఈ విశ్లేషణ చెప్పినంత బలంగా హీరోగా చూపించే ప్రయత్నం జరిగిందా లేదా అనేది చూసేవాళ్ల పర్స్పెక్టివ్ మీద కూడా ఆధారపడి ఉంటుంది. ఖచ్చితంగా. సరే, ఇది మనీ స్టోరీ. మరోవైపు ఇదే విశ్లేషణలో శ్రీజ గురించి పూర్తిగా డిఫరెంట్గా, చాలా స్ట్రాంగ్గా చెప్పారు. అవును, శ్రీజ గురించి కూడా మెన్షన్ చేశారు కదా. ఆమె పర్ఫార్మెన్స్, పర్సనాలిటీ విశ్లేషకులను బాగా ఇంప్రెస్ చేసినట్టుంది. ఎంతలా అంటే ఆమె నేరుగా బిగ్ బాస్ నెక్స్ట్ సీజన్ 9కి క్వాలిఫైడ్ అని గట్టిగా చెప్పేశారు. అబ్బో, అది పెద్ద స్టేట్మెంట్. ఆమెను ఏకంగా ఆడపులితో పోల్చారు. ఆమెలో ఫిజికల్ స్ట్రెంగ్త్, అలాగే ఇంటెలిజెంట్గా ఆర్గ్యూ చేయగల కెపాసిటీ, ఇంకా చాలా స్ట్రాంగ్ పర్సనాలిటీ ఉన్నాయని గుర్తించారు. మంచి కాంప్లిమెంట్స్. అంతేకాదు, ఒక టాస్క్లో తనకొచ్చిన ఛాన్స్ని వేరే వాళ్లకి ఇవ్వబోవడం ఆమె హానెస్టీని, మంచి మనసును చూపిస్తుందని స్పెషల్గా మెచ్చుకున్నారు. హో, అది గొప్ప విషయం. ఆటలో ఉండి అలా చెయ్యడం రేర్. అవును, అందుకే అది విశ్లేషకులను అంతగా ఆకట్టుకుంది.